మేము జనరల్‌గా ఆరాధ్యలో ఎవరైనా దంపతులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు వచ్చినప్పుడు, లేదా ఇన్‌ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్ కోసం వచ్చినప్పుడు జనరల్‌గా ఎలా స్టార్ట్ చేస్తామంటే, ఒక బేసిక్ హిస్టరీతో స్టార్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ ఏజ్ ఎంత? ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నారు? ముందు ఏమన్నా మిస్‌క్యారేజెస్ అయినాయా? లేకపోతే ముందు డెలివరీస్ అయినాయా? ముందు నార్మల్‌గా ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదా ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా? తర్వాత ఫీమేల్స్‌కి వచ్చేటప్పటికి మెన్స్ట్రల్ హిస్టరీ లెంత్ ఎంత? ఎంత ఫ్రీక్వెంట్‌గా వస్తుంది? ఎన్ని రోజులు బ్లీడింగ్ అవుతుంది? ఏమైనా పెయిన్ ఉంటుందా? అంతకుముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇద్దరికి కూడా? బీపీ, షుగర్ ఇట్లాంటివి. తర్వాత ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది? అంటే ఫ్యామిలీలో ఏమైనా డయాబెటీస్ ఉందా? ఫ్యామిలీలో ఇన్ఫర్టిలిటీ ఉందా? ఇట్లా పాస్ట్ హిస్టరీ వచ్చేటప్పటికి ఏమైనా సర్జరీస్ అయినాయా? లాప్రోస్కోపీ ఇట్లాంటివి ఏమైనా సర్జరీస్, లేదా ఏమైనా ట్రీట్మెంట్ అంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్, అంతకుముందు డాక్టర్ నోట్స్, ఇట్లాంటివన్నీ ఇవాల్యుయేట్ చేసుకుని రాసుకుంటూ వచ్చిన తర్వాత వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఫస్ట్ వాట్ ఆర్ దే ఆర్ వరీడ్ అబౌట్, తర్వాత వెన్ దే ఆర్ ప్లానింగ్, ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు, అంటే డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసిన తర్వాత ఒక బేసిక్ ప్లాన్ వచ్చిన తర్వాత మా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అంటే లైఫ్ స్టైల్ ఇట్లా ఉంటే బాగుంటుంది, డైట్ ఇలా ఉంటే బాగుంటుంది, జనరల్ విచ్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. లేకపోతే స్మోకింగ్ అనుకున్నట్లయితే స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి, లేకపోతే షుగర్ లెవెల్స్ హైగా ఉన్నట్లయితే ఇద్దరికి ఇవాల్యుయేట్ చేసిన తర్వాత షుగర్స్ కంట్రోల్ చేసుకోవాలి. సో బేసిక్ కౌన్సిలింగ్ అయిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్స్, వెన్ ఆర్ దే ప్రిపేర్, అంటే ట్రీట్మెంట్కి ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నారు వీళ్ళు, ఏ ట్రీట్మెంట్కి ముందుకు వచ్చారు అనేది ఇవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ దీని ప్రకారం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది.